ఆంధ్రప్రదేశ్ మరో చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పి నయా సాంకేతిక అధ్యయనానికి నాంది పలకనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి అమరావతి వేదికగా నిలవబోతుంది. ప్రపంచ క్వాంటం టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటం వ్యాలీ భవనానికి ఇవాళ పునాదురాయి పడబోతుంది. దీని ద్వారా భారతదేశంలో క్వాంటం విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం ఏపీకి దక్కబోతుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుళ్లూరు మండలం ఉద్దండరాయనపాలెం గ్రామంలో క్వాంటం వ్యాలీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మాధవి, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఒక చారిత్రక ఘట్టానికి కేంద్రం కాబోతుంది. ఎందుకంటే అమరావతి క్వాంటం వ్యాలీ బిల్డింగ్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇద్దరు కలిసి దానికి శంకుస్థాపన చేయబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయనపాలెంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా భవిష్యత్ అంతా కూడా క్వాంటం వ్యాలీకి సంబంధించిన క్వాంటం కంప్యూటర్ సంబంధించిన వ్యవస్థలోనే ఉంటుందని చెప్పి భావిస్తున్నారు. ఏదైతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎప్పుడు కూడా ముందుండే చంద్రబాబు ఇది కూడా అందిపుచ్చుకుంటున్నారు. ఆనాడు 95-96 సమయంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించి ఒక ఐటీకి దేశంలోనే హెడ్ క్వార్టర్లో హైదరాబాద్ నిలిపిన చంద్రబాబు ఈ రోజు క్వాంటం వ్యాలీకి కూడా అదే స్థాయిలో ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకంటే ఆయన 2024 అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా క్వాంటం వ్యాలీపై ప్రత్యేక ఫోకస్ చేస్తున్నారు. ఆయన విదేశీ పర్యటనలు కావచ్చు, అమెరికా పర్యటనలో కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వివిధ దిగ్గజ సంస్థల్లో కలిపి ఒక పరిశోధనా సంస్థలాగా క్వాంటం వ్యాలీ అమరావతిని క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన 2 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక బిల్డింగ్ అయితే తయారు చేస్తున్నారు. మొదటగా మొత్తం 50 ఎకరాలు కేటాయించినప్పటికీ ప్రస్తుతానికి 2 ఎకరాల్లో ఈ బిల్డింగ్ ని కట్టబోతున్నారు. ఈ బిల్డింగ్ ఆగస్టు కల్లా పూర్తవుతుంది. అక్కడి నుంచి కూడా అదే బిల్డింగ్ లో పరిశోధనలు ప్రారంభించబోతున్నారు. ఏదైతే ఐబీఎం కావచ్చు, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లాంటి దిగ్గజ సంస్థలో కలిపి దీన్ని డెవలప్ చేయబోతున్నారు. భారతదేశంలో మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకుంటుంది. దీనిలో ఏదైతే కోర్సులు చేయడానికి కూడా, దీనిలో ట్రైనింగ్ అవడానికి కూడా లక్షలాది మంది విద్యార్థులు దానిలో రిజిస్టర్ అవుతున్న పరిస్థితి క్వాంటం కంప్యూటర్ సంబంధించి మనకి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పటికే నిన్నే హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించిన ఒక సెమినార్లు కూడా కండక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా దీనిపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో కనుక ఇది పూర్తి స్థాయి కనుక ఆపరేషన్స్ ప్రారంభిస్తే కనుక దాదాపు 80,000 మంది పైన ఉద్యోగాలు ఇక్కడ స్కిల్ ఎవరైతే చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్న వారికి, ఉన్నత విద్యావంతులకి దాదాపు 80,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం తాత్కాలికంగా 43,000 ఎస్ఎఫ్టీలతోనే ఇది కడుతూ ఉన్నారు. G+1 తో ఇది కడుతూ ఉన్నారు. అయితే మిగిలిన టవర్స్ కూడా ఉన్నాయి. 8 టవర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి హై రేజ్డ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. 46 ఫ్లోర్లు కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని 27 ఫ్లోర్లు బిల్డింగ్స్ కావచ్చు. మొత్తం 8 టవర్స్ అయితే ఇక్కడ నిర్మించబోతున్నారు. మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మాణం చేసుకోబోతుంది. అయితే ప్రస్తుతం తాత్కాలికంగా ఇమీడియట్ గా ఏదైతే 2 ఎకరాల్లోనే ఈ బిల్డింగ్ అయితే ఈ ఆగస్టు కల్లా పూర్తి చేసుకుని ఆపరేషన్స్ ప్రారంభించబోతుంది. దీనికి 100 కోట్ల పైన ఖర్చు అవబోతుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే క్వాంటంలో సిలికాన్ వ్యాలీలో కావచ్చు, అదేవిధంగా సింగపూర్, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇండియాకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే క్వాంటం కంప్యూటర్ సెంటర్స్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్న స్కిల్ అంతా కూడా ఇటువైపు చూసే అవకాశం ఉంది. ఇమీడియట్ గా ఆగస్టులో ఇది పూర్తి చేసుకుని ఎక్కడైతే పరిశోధనా సంస్థలు ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా ఏదైతే వాతావరణ మార్పులు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ముందస్తు టెక్నాలజీకి సంబంధించిన అనేక అంశాలపై ఇక్కడ పరిశోధనలు చేసే అవకాశం ఉంది. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఐటీ సంస్థలన్నీ కూడా ఇక్కడ ఇటువైపు ఆంధ్రప్రదేశ్, అమరావతి వైపు చూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక ఆలోచనతో చంద్రబాబు ముందుకు పోతున్నారో అవన్నీ సక్సెస్ అవుతాయని కూడా అందరూ చెప్తున్నారు. దేశంలో ఉన్న ఐటీ దిగ్గజాలన్నీ కూడా చంద్రబాబు ముందు చూపును మెచ్చుకుంటున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏదైనా ఈనాడు ఏదైతే శంకుస్థాపన కూడా పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలకు సంబంధించిన అధిపతులు కూడా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇప్పటికే అమరావతికి చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభం అవబోతుంది.